చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్నారు. కుప్పం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంజనీవా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒక్కల భాష పలుకుతూ కిలో మీడియా అంతా కూడా కిలోల పలవలుగా రాస్తుంది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను, మీరు ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ అంజనీవా కాలువ పూర్తి అయ్యా లేదా. మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని 100 కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు ఎత్తింది కూడా ఉండే వారికి తెలుసు, ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు మున్సిపాలిటీ చేసాం. కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసేదే కాకుండా ఒక సబ్ డివిజన్ తీసుకొచ్చాం, పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం. మరి అన్ని రకాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తప్పన పడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు 35 సెల్ ఫోన్ కవర్లో తీసుకురావడం జరిగింది బిఎస్ఎన్. నిజండి ఈ ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగా పనిచేసేది కాదు. మరి ఈరోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా 35 సెల్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ కవర్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకోవడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు. మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యులుగా కూడా నియమించారు. ఇలా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు ఆ శక్తి మీద అందించారు. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే రోజులు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం. ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాము. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే భారత్ మీకు తెలియదు కాదు, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ చేసినాము. ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు. మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారిని మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు. అందుకని కుటుంబ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను, తప్పకుండా కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యులుగా గెలిపించండి. తప్పకుండా ఇప్పుడుండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2.7 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అందుబాటుగా పనిచేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 99.4% అమలు చేయడం జరిగింది. మీరు ఏదైతే లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాను, మీరందరూ కూడా 5 సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీని చూడకుండా కేవలం పేదరికాన్నే ఒక కులబద్ధగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు.
ఇక్కడ లేవు, వారికి కావాల్సిన వారికి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు మాదిరి లేదు. కేవలం పేదరికాన్నే కులబద్ధంగా తీసుకుని అభివృద్ధి చేయడం జరిగింది. మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ క్యాంపెయినర్గా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.